ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పోగొట్టుకున్నది నువ్వే సీను. ఆ విషయం నీకు తెలియట్లేదా? ఏంటి? అది ఏం లేదులే సీను, ఏం లేదు. నీకేం కాలేదు, నీకేం కాలేదు. అది తెలుసులే చిన్నత్తయ్య. ఎంత కోపం ఉంటే మాత్రం అలా తోసేస్తావా ఆద్య? లక్కీగా నాకేం కాలేదు కాబట్టి సరిపోయింది. జరగరాంది జరుగుంటే నువ్వేమైపోయేదానివి? జరగరానిదే జరిగిందిరా శ్రీను. ఆద్య, ఈసారి తోసేయాలనుకున్నప్పుడు ముందే చెప్పు. నా ప్రిపరేషన్లో నేనుంటాను. సారీ శ్రీను. సారీ ఎందుకు? నాకేం కాలేదు కదా. ఒరే, నీకెలా చెప్పాలరా? ఆ పాప చూడు ఎంత క్యూట్గా ఉందో. ఆద్య, రేపు మనకు కూడా అలాంటి పాపే పుడుతుంది. ఇంటి నిండా ఎంతమంది పిల్లలుంటే అంత ఆనందం. అది కష్టం సీను. ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనే రూల్ గురించా? అది ఇప్పుడు లేదుగా. మన ఇష్టం వచ్చినంత మందిని కనొచ్చు. ఎంతైనా ఇంటి నిండా ఎంతమంది పిల్లలుంటే అంత అందం. ఏమ్మా? అది కాదురా, నీకు అసలు విషయం తెలియక. అసలు విషయము ఏమీ లేదు అని తెలియక నన్ను చెప్పని. చెప్పు చెప్పు. నానా, నువ్వు అనవసరమైన ఆశలు పెంచుకోకు. ఏంటి? పిల్లల్ని కనాలనుకోవడం ఆశలా? చిన్నత్తయ్య, మీలాగా ఒక్క బిడ్డతో ఆగిపోతాననుకుంటున్నారా? డజన్లు డజన్లు పిల్లల్ని కనేస్తాను. మన ఇల్లు చిన్న పిల్లల హాస్టల్లా ఉండాలి. శ్రీను, ఏమాద్యా? మురిగే కుక్క కరవదు అంటే ఇదేనేమో. అలాగే సీను, డజన్లు డజన్లే. యా, నేను పేర్లు కూడా ఫిక్స్ అయిపోయాను తెలుసా. ముందు పుట్టే బాబు పేరు రఘురాం, తర్వాత పుట్టే పాప పేరు జానకి, ఆ తర్వాత రోజా, రాణి, వనజ, స్వాతి, శృతి, సీత, లక్ష్మి. ఆపరా అత్తయ్య. నన్ను చెప్పనీవే, లేదంటే వీడి ఆశలకి అంతు పొంతు లేకుండా పోతుంది. ఏమైందమ్మా? పేర్లు బాలేవా? అసలు నీ రాతే బాలేదురా. ఓ అమ్మా, నా రాత బాగుంది కాబట్టి ఆద్య నా భార్యగా దొరికింది. రేపు నా పిల్లలకి తండ్రిని కూడా చేసేస్తుంది. ఒరేయ్, నిన్ను మేడ మీద నుంచి తోసేసి తండ్రి కాకుండా చేసిందే ఇదిరా. అంటే? అంటే నీ వెన్నెముకలో ఏదో తేడా కొట్టిందంట. నువ్వు సంసారానికే పనికిరావంట సీను. అందరూ కలిసి ప్రాంక్ చేస్తున్నారు కదా. లేదు మైసన్, నీకింక పిల్లలకనే యోగ్యత లేదు. నీకింకా తాగింది దిగలేదా? ఏదేదో మాట్లాడుతున్నావు. లేదు శ్రీను, మామయ్య చెప్పేది నిజమే. ఇక నుండి నువ్వు తండ్రి అవ్వాలన్న కోరికని చంపేసుకో. కావాలంటే డాక్టర్ని అడుగు. చెప్పండి డాక్టర్. అవును సీను, నువ్వు చూడడానికి హ్యాండ్సమ్ గా ఉన్నా నువ్వేమీ చేయలేవు. అంటే? ఎస్. ఆద్య, అంటే నాకు
పద పద. రేయ్ ఆగండి రా, ఆగు. ఆగండి. రేయ్ ఆగండి రా. ఏయ్, దొరికావంటే చంపేస్తాను. ఆగు. నీకు నువ్వుగా వచ్చి లొంగిపోవాలనే వాసుదేవ్ గారు ఇదంతా చేయిస్తున్నారు. రేయ్ నువ్వు ఎంత దూరం వెళ్ళినా వదలవురా, ఖచ్చితంగా పట్టుకొని తీరుతాం. ఆగరా. రే పసిపిల్లరా. వాళ్ళు మనల్ని వదిలేలా లేర్రా. నేను పాపం తీసుకుని వెళ్తాను, నువ్వు ఆ టెడ్డీ బేర్ని తీసుకుని వెళ్ళరా. అలాగే అలాగే. రేయ్ వెళ్ళరా. రామా. రేయ్ ఆగరా. రేయ్ రేయ్ ఆగరా. రేయ్ ఆగరా. రేయ్ రేయ్. పాప సార్, పాప ఎలా ఉంది రామా? పాప సేఫ్ సార్. సరే ముందు తీ.